ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మొదటి మ్యాచ్ అభిమానులను నిరాశపరిచింది. ఎంతో ఆతృతగా ఎదురు చూసిన న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్ ఒక్క ఓవర్ కూడా వేయకుండానే రద్దయిపోయింది. ఎడతెరప లేకుండా కురిసిన వర్షంతో గ్రౌండ్ మొత్తం చిత్తడిగా మారిపోయింది. చాలాసేపు ఎదురు చూసిన అంపైర్లు చివరకు చేసేదేమి లేక మ్యాచ్ ని రద్దు చేశారు. కొలంబోలోని ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా జరగాల్సిన పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ మొత్తానికి వర్షార్పణమైంది. అందరూ ముందుగా ఊహించినట్లుగానే కొలంబోను చిరుజల్లులు తడిచి ముద్ద చేశాయి. టాస్ సమయం నుంచి మొదలైన వర్షం రాత్రి 9 గంటల వరకు కొనసాగుతూనే ఉండడం మ్యాచ్ నిర్వహణకు వీలు పడలేదు. దాంతో ఎంపైర్లు ఇరు జట్ల కెప్టెన్లకు పరిస్థితిని వివరించి మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో న్యూజిలాండ్ పాకిస్తాన్ జట్లకు చెరొక పాయింట్ దక్కింది. కీలకమైన సూపర్ 8 దశలో ఇలా మ్యాచ్ రద్దు కావడం ఓ రకంగా ఇరు జట్లకు కలిసి వచ్చే అంశం. మొత్తంగా 3 మ్యాచ్లు ఆడాల్సిన ఈ సూపర్ 8 దశలో ప్రస్తుతం పాకిస్తాన్ న్యూజిలాండ్ కు చెరొక పాయింట్లతో తొలి 2 స్థానాల్లో నిలిచాయి. గ్రూప్ 2 లో పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లోని మిగతా 2 జట్లలో ఆడాల్సి ఉంటుంది. గ్రూప్ 2 లో మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరుగుతుండడంతో అన్ని మ్యాచ్ల నిర్వహణపై ఇప్పుడు కొంత అయోమయం నెలకొంది. వాయువ్య రుతుపవనాల కారణంగా శ్రీలంకలో వర్షాలు పడుతుండడంతో మ్యాచ్ నిర్వహణ కష్టంగా మారింది. ఇక ఈ రోజు ఆదివారం సూపర్ 8 లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య పల్లెకెల వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఇక రాత్రి 7 గంటలకు భారత్ లోని అహ్మదాబాద్ లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.